ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది హాఫ్ సారీ ఫంక్షను, ఓణీల ఫంక్షన్ అనమాట. అయితే వాళ్ళ ఇంటి దగ్గరలో ఈ ఫ్లెక్సీ బ్యానర్ కట్టారు. అమ్మాయి పేరు అయితే లాస్యశ్రీ. ఫ్రెండ్స్ ఇతనే మా ఫ్రెండ్ అనమాట. ఇతని పేరు వచ్చి సత్యనారాయణ, నా ఫ్రెండ్ అండ్ ఇంకా మా క్లాస్మేట్ అనమాట, నాతోటి చదువుకున్నాడు. అయితే వీళ్ళ ఇల్లు కూడా మా ఇంటి దగ్గరలోనే. అయితే మార్నింగ్ టైంలో ఇక్కడ ఈ ఫంక్షన్కి మార్నింగ్ 5 o'clockకే వంటలు స్టార్ట్ చేశారు, కుకింగు. ఇప్పుడు నేనైతే 7 o'clock వచ్చానమాట. ఇప్పుడు 7 అయింది టైము మార్నింగు. అయితే వీళ్ళైతే మార్నింగ్ 5 గంటల నుంచే స్టార్ట్ చేశారంట వంటలు చేయడం. అయితే ఇప్పుడు నేను ఈ వంటలో ఏమేమి వంటలు చేస్తున్నారో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఈ వంటల తర్వాత ఇక్కడ ఫోటోషూట్ ఉంటుంది, అక్కడ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఉన్నాను వంటల దగ్గర. ఇక్కడైతే ఏమేమి వంటలు చేస్తున్నారో చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ వంటలు చేసే వాళ్ళు అయితే 3 ఉన్నారు. ఇదైతే సాంబార్ అంట. అక్కడ కనిపించేవి అయితే 2 బిర్యానీలు. ఇది ఆల్రెడీ ఒకటి అయిపోయింది, బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. ఇది 2వ బిర్యానీ ప్రాసెస్లో ఉందన్నమాట. వాటర్ అయితే మరుగుతుంది. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేశారు. ఇంకా రైస్ ఒకటి వెయ్యాలి దీంట్లోనే. అయితే ఇక్కడ మటన్ బిర్యానీ, ఇంకా చికెను, ఇంకా వెజిటేబుల్ కర్రీసు 2-3 రకాలు ఉన్నాయన్నమాట. అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా చూపిస్తాను ఏమేమి వంటలు అనేది. ప్రస్తుతం అయితే ఒక బిర్యానీ, ఇదేమో మటన్ కర్రీ అంట. వీళ్ళు టేస్ట్ చూస్తున్నారు బాగుందా లేదని. ఇది 2వ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడే రైస్ వేస్తున్నారు దీంట్లోని, చూడండి. ఇప్పుడైతే రైస్ వేస్తారు. ఇది 2వ బిర్యానీ రెడీ అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోద్ది. ఇంకా ఆ పక్కన చూసినట్లయితే ఇంకా రకరకాల వంటలు ఉన్నాయి, బూర్లు కూడా ఉన్నాయి. మీకు ఆ పక్కకి వెళ్ళి చూపిస్తాను బూర్లు ఎలా తయారు చేస్తారని. చూడండి, ఇక్కడైతే 3 వంట మేస్త్రులు ఉన్నారు. ఒకరైతే బిర్యానీ వండుతున్నారు, ఇంకొకరైతే అక్కడ బూర్లు కూడా వండుతున్నారు. చూడండి, ఇదైతే ఉల్లి చట్నీకి రెడీ చేస్తున్నారు అనమాట. ఆనియన్స్ అన్నీ కట్ చేసి, ఇంకా సాల్ట్, ఇంకా పుదీనా ఇవన్నీ కలిపారు అందులోని. ఇప్పుడైతే పెరుగు కూడా యాడ్ చేశారు. ఆల్రెడీ ఒక బకెట్ పెరుగు వేశారు, ఇది 2వ బకెట్ అనమాట. చూడండి, ఇంకో పక్క అయితే బూర్లు రెడీ అవుతున్నాయి. ఇక్కడ బూర్లు వేసే దగ్గర అయితే 2 పని చేస్తున్నారు. చూడండి, బూర్లు అయితే ఎలా వేస్తున్నారో చూడండి. ఒక మనిషి అయితే బూర్లు ఒక పిండిలో వేస్తున్నారు, అతనేమో పిండిలోంచి తీసి ఆయిల్లో వేస్తున్నారు అనమాట. బూర్లు అయితే ఒక పక్క రెడీ అవుతున్నాయి. చూడండి, కొన్ని అయితే రెడీ అయినాయి. ఇక ఈ పక్కనైతే రైసు రెడీ చేస్తున్నారు కుర్రోళ్ళంతా కలిపి. చూడండి, ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది రైసు. చూడండి, అక్కడ పెద్ద డ్రమ్ పెట్టారు కదా, అది ఫుల్ అయిపోద్ది అనమాట కాసేపటికి. రైస్ అయితే సగం రెడీ అయిపోయింది. ఇక్కడ కుర్రోళ్ళంతా కలిపి, ఈ గ్రామంలో ఉన్న కుర్రోళ్ళంతా కలిపి ఇక్కడ హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ వంటలు చేయడానికి కుర్రోళ్ళంతా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, కాసేపటికి వడ్డింపు కూడా ఈ కుర్రోళ్ళే చేస్తారు. చూడండి, ప్రస్తుతానికి అయితే కొన్ని వంటలు అయితే కంప్లీట్ అవునాయి. ఇంకా లాస్ట్లో బిర్యానీ ఉంది, అది ఒకటే కంప్లీట్ అవ్వాల్సి ఉందన్నమాట. మటన్ కర్రీ కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ బిర్యానీ అయితే రైస్ వేశారు. ఇది ఇంకా రెడీ అవ్వాలంటే 20 minutes పడుతుంది అనమాట. ఇక్కడ 2 మనుషులు పని చేస్తున్నారు బిర్యానీ వండడానికి. ఇక్కడ రైసు వాటర్ అంతా అయిపోయిన తర్వాత దానిపైన అరిటాకులు వేసి, ఇక చాలామందికి తెలిసిన విషయమే ఇది, అరిటాకులు వేసి మూత పెట్టిన తర్వాత దానిపైన నిప్పులు వేస్తారనమాట. నిప్పులు వేసి ఒక 20 minutes అలా ఉంచితే ఈ బిర్యానీ కూడా రెడీ అయిపోద్ది. కాసేపటికైతే భోజనాలు ఏర్పాటు చేస్తారు. చూడండి, ఇప్పుడైతే మనకి పైన బిర్యానీ పైన నిప్పులు వేస్తారు. అయితే ఇక్కడ వంటలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఫోటోషూట్ దగ్గరికి వస్తామన్నమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ దగ్గరకు వచ్చి మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో. ప్రస్తుతం మా కుర్రాళ్ళు అయితే ఇప్పుడు టేబుల్స్ కట్టా వేసి భోజనాలకి ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయి స్టేజ్ దగ్గరికి వచ్చేసాము, హాఫ్ సారీ ఫంక్షన్ దగ్గరికి. అమ్మాయి అయితే స్టేజ్ మీద కూర్చొని ఉంది. నేను, నా వైఫ్, ఇంకా మా పాప వచ్చాము. అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత ఫోటో తీయించుకుంటాం అన్నమాట.
చూడండి మేము ఇంకా మా ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చారు. మేమంతా ఫోటోలు తీయించుకున్న తర్వాత మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్తాము. చూడండి వీళ్ళైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే మా బామర్ది మా పాపని తీసుకుని వస్తున్నాడు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ అయితే మా మామయ్య అనమాట. ఇక్కడికి మా ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోలు తీయించుకుని మళ్ళీ భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ అమ్మాయి దగ్గరికి వచ్చి అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదించారనమాట. ఆశీర్వదించి అప్పుడు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే మా ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చారు. ఫ్రెండ్స్ ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము స్టేజ్ దగ్గర నుంచి భోజనాలు ఉండే చోటుకి వెళ్తున్నాను. ఆ పక్కన అనమాట ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫోటోలు తీసుకోవటం. ఇప్పుడైతే మేము భోజనాలు ఉండే దగ్గరికి వెళ్తున్నాము నడుచుకుంటూను. అంటే భోజనాలు పక్కనే ఏర్పాటు చేశారనమాట, దగ్గరలో కాకుండానే. ఇక్కడైతే హాఫ్ సారీ ఫంక్షన్కి సంబంధించిన బ్యానర్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ఒక 4 అడుగుల దూరంలో ఉంటుంది అనమాట భోజనాలు ఏర్పాటు. చూడండి మా ఫ్యామిలీ వాళ్ళంతా కలిపి అక్కడికి వెళ్తున్నాం మేము మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాల దగ్గరికి వచ్చేసాము మేమంతా కూడానే. ఇక్కడ భోజనాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ చాలామంది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇక్కడికి భోజనాలకి. ఇక అక్కడ చూడండి భోజనాలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి, చాలామంది తింటూ ఉన్నారు. తనైతే మా ఫ్రెండ్ ఇక్కడ భోజనాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూసుకుంటున్నాడు అనమాట. చూడండి మా ఫ్రెండ్ అతను వాళ్ళ అమ్మాయిదే సారీ ఫంక్షన్ అనమాట ఈరోజు. మీకు ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా. తన పేరైతే సత్యనారాయణ, నా క్లాస్మేటు, నా ఫ్రెండ్ అనమాట. చూడండి తినైతే మా ఫ్రెండ్ కమ్ బ్రదర్ అవుతాడు. తినకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ పేరైతే లాస్ట్లో చెప్తాను మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము భోజనాల దగ్గరికి వచ్చాము తినడానికి. ప్రస్తుతం నేనైతే తీస్తున్నాను కానీ నేను తినేటప్పుడు వీడియో తీసే వాళ్ళు ఇంకా ఎవరు కనపడలేదు నాకు. నేను తినేటప్పుడు తీయడానికి మనిషి కోసం వెతుకుతున్నాను అనమాట. ప్రస్తుతం అయితే మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి దగ్గరలోకి భోజనాలు చేయడానికి. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు భోజనాలు చేస్తున్నాం మేము. నేను ఆల్రెడీ లాస్ట్లో కంప్లీట్ అయిపోయింది నా భోజనం. ఇప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు నేను భోజనం చేస్తాను అనమాట. చూడండి ఆల్మోస్ట్ భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 30 మినిట్స్లో భోజనాలన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ వడ్డిస్తున్నారు ఇక్కడ జనాలకి. ఫ్రెండ్స్ తనైతే నాకు బ్రదర్ అవుతాడు, పేరు వచ్చి విజయ్. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కోనసీమ అందాలు అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ తన ఇల్లు కూడా మా దగ్గరలోనే. ఫ్రెండ్స్ మా భోజనాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. చూడండి కొంతమంది లేట్గా వచ్చిన వాళ్ళు తింటూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ అయితే వడ్డిస్తున్నారు వాళ్ళకి. ఇక భోజనాలు అయితే 90% కంప్లీట్ అయిపోయినాయి. కొంతమంది అయితే లేట్గా వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది తింటూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ అక్కడ లైన్ చూశారు కదా, వాళ్ళైతే కట్న కానుకలు రాయిస్తున్నారు అక్కడ రాసిది కూడా మా ఫ్రెండ్ అనమాట. తను కూడా చూపిద్దాం అనుకున్నాను మీకు, కాకపోతే చాలా జనాలు ఉన్నారు ఇక్కడ, ఖాళీ లేదు. చూడండి ఆ లోపల ఉంటాడు మా ఫ్రెండ్, రాస్తా ఉన్నాడు కట్న కానుకలు. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.